హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం తయారు చేసే వంటకం గుంట పొంగనాలు లేదా పులి బొంగరాలు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా పిలుస్తారు. దానికి కావలసిన పదార్థాలు: దోసపిండి, ఒక 2 గంటల ముందు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు, క్యారెట్ తురుము, ఆనియన్స్, సన్నగా తరుక్కున్న ఆనియన్స్, సన్నగా తరుక్కున్న కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, తినే సోడా. తయారు చేసే విధానం: దోసపిండి, తరిగి ఉంచుకున్న ఉల్లిపాయలు, క్యారెట్ తురుము, కొత్తిమీరాకు, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, నానబెట్టి ఉంచుకున్న పచ్చిశనగపప్పు, తినే సోడా, సాల్ట్, పసుపు. ఇవన్నీ బాగా కలుపుకోవాలండి. ఇలా వస్తుంది. కొంచెం నీళ్లు పోసుకొని మళ్ళీ మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా కలుపుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని గుంట పొంగనాల పెనం పెట్టుకోవాలి. అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిందండి. పిండి ఇందులో ఇలా వేసుకోవాలి. గుంట నిండా వేసుకోవాలి. దీని మీద మూత పెట్టుకొని 5 మినిట్స్ ఉడకనివ్వాలి. చూద్దామండి, ఉడికాయేమో. ఉడికాయి. ఇలా తిప్పుకోవాలి. ఉడికాయో చూద్దామండి. అయిపోయాయి. స్టవ్ ఆపేసుకుందాం. ప్లేట్లోకి తీసుకుందాం. రెడీ అయిపోయాయండి గుంట పొంగనాలు. దీనిలో సాస్ అయినా బాగానే ఉంటుంది, చట్నీ అయినా బాగానే ఉంటుంది, కారపొడి బాగుంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. ఆరోగ్యకరమైన ఆహారం.